బావ ఏం చేస్తున్నావు? కూలీ మూవీ ట్రైలర్ చూస్తున్నాను బుజ్జి. ఎలా ఉంది బావా? బాగుంది, చాలా బాగుంది. కానీ నాగార్జున గారు మాత్రం అసలు ఈ వయసులో 65 సంవత్సరాల వయసులో కూడా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఎంత బాగున్నారు తెలుసా. అసలు ఆయన కోసం సినిమాకి వెళ్ళొచ్చు, చాలా బాగున్నారు. ఆయన మన్మధుడు కదా బావా, నీలాగా. నాలాగా అంత సీన్ లేదు. నీ వయసు 20 సంవత్సరాలు అనుకుంటున్నావా? చెప్పమంటావా నీ వయసు? వద్దులే, ఇప్పుడు నా వయసు గురించి ఎందుకులే, కానీ ట్రైలర్ ఎలా ఉందో చెప్తాను విను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నటువంటి కూలీ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సో దాని గురించి నా ఫీలింగ్స్ నేను మీతో ఒక 2 minutes షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకండి. అలాగే మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళబోయే ముందు ఆ మూవీ ట్రైలర్ కంపల్సరీ చూస్తాం. ఆ ట్రైలర్ లో మనకి ఏదో ఒక పార్ట్ నచ్చుతుంది, ఏదో ఒక క్యారెక్టర్ మనకు బాగా నచ్చుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆ మూవీకి వెళ్తాం, అవునా కాదా? సో అలాగే నాకు ఈ పర్టికులర్ కూలీ ట్రైలర్ లో ఏం నచ్చిందో చెప్తాను. సో వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. సో నిజంగా ఆయన ఈ ఏజ్ లో ఆయన గ్లామర్ కానివ్వండి, ఆయన హ్యాండ్సమ్నెస్ కానివ్వండి, ఆయన కోసం డెఫినెట్ గా మూవీ చూడొచ్చు అని చెప్తాను. కంపల్సరీగా వెళ్ళాలి అందరు కూడా. ఇకపోతే ట్రైలర్ ఎలా ఉంది? లోకేష్ కనకరాజు అంటే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ప్రీవియస్ గా తీసినటువంటి మూవీస్ ని బేస్ చేసుకొని అందరికి ఆడియన్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అందరికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అంత ఎక్స్పెక్ట్ చేసి తగ్గట్టుగా అయితే ట్రైలర్ అయితే లేదు. బట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇకపోతే ఇందులో నాగార్జున గారు విలన్ రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే మల్టీ స్టారర్ మూవీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. దానికి గల రీజన్ ఏంటి అని నన్ను అడిగితే బిజినెస్ అన్నమాట. సో కూలీ మూవీకి వస్తే ఇందులో దాదాపుగా 5 స్టార్స్ ఉన్నారనమాట. స్టార్స్ అంటే నక్షత్రాలు కాదండి. సో ఎవరెవరి వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ లాంగ్వేజ్ లో సో టాప్ మోస్ట్ హీరోస్ ని తీసుకొచ్చి ఈ మూవీలో పెట్టడం జరిగింది. లైక్ నాగార్జున గారు కానివ్వండి, ఉపేంద్ర గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, అమీర్ గారు కానివ్వండి. సో ఇలా వాళ్ళ లాంగ్వేజెస్ లో టాప్ మోస్ట్ యాక్టర్స్ ని, టాప్ మోస్ట్ హీరోస్ ని తీసుకొని రావడం జరిగింది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం రీసెంట్ గా కూడా చూడొచ్చు అనమాట. కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు తీసి ఒక 15 minutes మూవీ ఉంటుంది, 15 minutes సీన్స్ ఉంటాయి ప్రభాస్ గారివి. సో ఒక 4-5 షార్ట్స్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా కంప్లీట్ మూవీ కూడా ప్రభాస్ గారి కోసం వెళ్ళిన సీన్స్ అయితే థియేటర్స్ అయితే అద్దరిల్లిపోయాయి అనమాట, కేవలం ప్రభాస్ గారి సీన్ కోసమే. సో ఆల్మోస్ట్ ఆల్ కన్నప్ప మూవీని 80% పీపుల్ చూశారు, 80% పీపుల్. సో అక్కడ చాలా తెలివిగా ప్రభాస్ గారిని కూడా ఆల్మోస్ట్ మూవీ చివరిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా సో కాన్సన్ట్రేషన్ తో మూవీ చూస్తారని చెప్పేసి. సో ఇదంతా కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట. సో అలానే ఈ పర్టికులర్ కూలీ ట్రైలర్ లో కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీని ఉపయోగించారు. అండ్ ఈవెన్ కూలీ మూవీలో కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీని ఉపయోగించారని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇకపోతే స్టోరీకి తగ్గట్టుగా క్యారెక్టర్ని చూస్ చేసుకుంటున్నారా, లేదా క్యారెక్టర్ ని ముందే ఓకే ఈ మూవీలో పలానా హీరో ఉండాలి, లేకపోతే ఈ మూవీలో పలానా హీరో ఉండాలి, సో వాళ్ళ దగ్గర క్యారెక్టర్స్ వస్తున్నారు మనకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఓవరాల్ గా ప్రెసెంట్ మూవీస్ అంటే మాత్రం కంప్లీట్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాయి. సో ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఈ పరంగా వచ్చే మూవీస్ సో చాలా తక్కువ వస్తున్నాయి. అది మనం బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అండ్ యూత్ కూడా ఏంటంటే ఇలాంటి మూవీస్ కి వైలెన్స్ కి ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి, అండ్ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ కూడా వైలెన్స్ మూవీస్ ఎక్కువ తీయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంచి వైలెన్స్ అయితే ఉందనుకుంటున్నాము. అండ్ రజనీకాంత్ గారు లుక్ అయితే మాత్రం నార్మల్ గానే ఉంది, అన్ని మూవీస్ లో ఉన్నట్టుగానే ఉంది. లైక్ వ్యాటియన్ మూవీలో ఉన్నట్టుగానే వాకింగ్ స్టైల్ గానే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గానే ఉన్నాయి రజనీకాంత్ గారివి. సో చూడాలి మూవీ ఎలా ఉంటుంది అనేది. ట్రైలర్ అయితే ఓకే, అది నాకైతే అంతగా నచ్చే సీన్స్ అయితే ఏమీ లేవు, ఒక్క నాగార్జున గారు తప్ప. మిగతా వాళ్ళని కూడా పెద్దగా ఎవరిని సో అంతగా హైలైట్ చేసి అయితే చూపించలేదు. మేబీ చూడాలి మూవీ ఎలా ఉంటుంది అనేది. డెఫినెట్ గా మనం మూవీకి వెళ్దాం, మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇకపోతే మీకు ఈ ట్రైలర్ లో, కూలీ ట్రైలర్ లో మీకు నచ్చిన హీరో గానీ, మీకు నచ్చిన క్యారెక్టర్ గానీ ఏదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.